ఏపీలో వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అని నర్సాపురం సభలో పవన్ భారీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. అప్పట్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి ఉంది. మరోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉంది. ఇక ఓడినా ఆ పార్టీ బలంతానికి ఉంటుందని అనుకున్నారు. ఇక సీన్ కట్ చేస్తే చరిత్రలో ఏ పార్టీకి రాని దారుణ పరాభవం వైసీపీకి దక్కింది. 151 సీట్లు వచ్చింది వైసీపీకే, అలాగే 11 సీట్లు దక్కింది అదే పార్టీకి. ఇలా రెండు రికార్డులు 5 ఏళ్ల తేడాతో క్రియేట్ చేసి ఫ్యాన్ పార్టీ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దానికి కారకుడిగా పవన్ ని అంతా మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ 11 సీట్లకు తగ్గి ఓడింది, కానీ 40% ఓటు షేరు ఆ పార్టీకే వచ్చింది. అంతేకాదు రాజ్యసభ, లోక్సభలో, మండలిలో ఆ పార్టీ ప్రాతినిధ్యం ఉంది. ఇక లోకల్ బాడీస్ లో కూడా వైసీపీ గట్టిగా ఉంది. 6 నెలల కూటమి పాలన పూర్తి అవుతుంది. వైసీపీ అనుకున్నంతగా ఇబ్బంది పడడం లేదు. ఆ పార్టీ వైపు ఉన్నవారు ఉన్నారు. పైగా కూటమి ఫెయిల్ అయితే తమదే అధికారం అని ధీమా వైసీపీలో కనిపిస్తోంది. దాంతో వైసీపీని 2024 దెబ్బ సరిపోదని మరోసారి గట్టి దెబ్బ తీయాలని కూటమి పెద్దలు ఎటు ఆలోచిస్తున్నారు. అందులో పవన్ ముందున ఉన్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ రహిత రాజకీయం రావాలని కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరుకున్నారు. ఏపీకి వైసీపీ హానికరమని ప్రచారం చేశారు. అటువంటి వైసీపీ ఒక ఎన్నిక తర్వాత మళ్లీ పుంజుకొని అధికారంలోకి వస్తే స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకే ఆ ఛాన్స్ ఆ పార్టీకి పవన్ ఇవ్వదలుచుకోలేదని అంటున్నారు. అందుకే ఆయన సీఎం సీట్లో చంద్రబాబే ఉంటారని నిండు అసెంబ్లీలో ప్రకటించారని అంటున్నారు. ఆ విధంగా ఆయన ప్రకటించడం ద్వారా జన సైనికుల ఆశలను మొగ్గలోనే తుంచేశారు అని అంటున్నారు. అంటే తనకు ఇప్పట్లో సీఎం పదవి మీద ఆశ లేదని పవన్ చెప్పకనే చెప్పేశారు. ఏపీలో అభివృద్ధి ఒక ఎత్తు అయితే వైసీపీ రాజకీయంగా ఎలిమినేట్ అవ్వడం మరో అంశంగా ఉందని అంటున్నారు. అందుకే ఏపీలో వైసీపీని తొక్కిపెట్టి ఉంచాలంటే కూటమితోనే సాధ్యమని పవన్ బలంగా నమ్ముతున్నారు. కూటమిలో లుకలుకలు ఉండకుండా ఉండాలంటే చంద్రబాబు నాయకత్వమే మేలు అన్నట్లుగా తానే మాట్లాడితే ఇక ఆ ఇబ్బందే ఉండదని భావించే ఆయన వ్యూహాత్మకంగా ఈ రకమైన ప్రకటన చేశారు అని అంటున్నారు. పవన్ అన్నదాన్ని బట్టి చూస్తే చంద్రబాబు మరో 10 ఏళ్లు కొనసాగాలని అని అంటున్నారు. అంటే 2029లో ఎన్నికలు కనుక జరిగితే మరోసారి వైసీపీ ఓటమి పాలు అయితే ఇక ఆ పార్టీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని భావించే ఈ విధంగా ప్రకటించారు అని అంటున్నారు. ఆ తరువాత ఏపీలో రాజకీయం జనసేన, టీడీపీల మధ్యనే ఉంటుందని ఆయన లెక్క వేస్తున్నారు అని అంటున్నారు. అయితే పవన్ వైసీపీని పొలిటికల్ గా ఎలిమినేట్ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా అదే సమయంలో ఆయనను నమ్ముకున్న క్యాడర్, అలాగే బలమైన సామాజిక వర్గంలో కూడా ఇంతటి కోరిక ఉండాలి కదా అని అంటున్నారు. వారు పవన్ సీఎం అయితే చాలు అని చూస్తున్నారు. ఆ తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా భావిస్తున్నారు. మరి ఏపీకి వైసీపీ హానికరమని ఎన్నికల ముందు చెప్పి ఒప్పించిన పవన్ ఇప్పుడు కూటమిలో అధికారం పంచుకుంటూ విపక్షంలో ఉన్న వైసీపీ అత్యంత ప్రమాదకరమని ఒప్పించగలగాలి. అలా చేస్తేనే ఏమైనా సాధ్యపడుతుందని అంటున్నారు. అయినా రాజకీయాలలో పదవులే ప్రమాణం అనుకునే వారు ఉండే చోట జనసేన ఆలోచనలు, అధినాయకత్వం, వ్యూహాలకు ఎంతవరకు మద్దతు దక్కుతుంది అన్నదే చర్చగా ఉంది. ఈ ప్రకటన బూమ్రాంగ్ అయితే తిరిగి వైసీపీకే లాభం అవుతుందన్న మాట కూడా ఉంది. సో పవన్ ఎందుకు ప్రకటన చేశారు అని చర్చించుకునేవారు ఈ వ్యూహం ఉండొచ్చు అని ఊహాగానంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇది నిజమా కాదా అన్నది కాలమే చెప్పాల్సి ఉంది.